హాయ్ అందరికీ. మనం ఇంట్లోనే బేకరీ స్టైల్లో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కావాల్సినవి మైదా పిండి, పంచదార, బేకింగ్ పౌడర్, వెనిలా ఐస్, ఎగ్స్, ఆయిల్, మిల్క్, కొంచెం సాల్ట్. మనం అన్నీ ఈ కప్ తోటే మెజర్మెంట్స్ తీసుకుంటామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్స్ మైదా పిండికి 4 ఎగ్స్, 1 కప్ తీసుకుంటే 2 ఎగ్స్ అన్నట్టు. మీరు 1 కప్ తీసుకుంటే 2 ఎగ్స్ సరిపోతుంది. మనం మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా తీసుకుంటే కేక్ బాగా వస్తుందండి. ఇలా 4 ఎగ్స్ వేసుకున్న తర్వాత 2 కప్స్ మైదా పిండికి 1 కప్ చక్కెర సరిపోతుంది. కొంచెం స్వీట్ తినాలనిపిస్తే ఒక పావు కప్పు వేసుకోవచ్చు, లేదంటే లేదు. పంచదార వేసుకొని 2 కప్స్ మైదా పిండికి 1/2 కప్పు ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇదంతా మిక్సీ పట్టుకోవాలి మనం మెత్తగా. అలా పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అదంతా దాంట్లో పోయాలి. పోసి బాగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది స్మూత్గా. తర్వాత బేకింగ్ పౌడర్ ఎందుకు వేస్తారంటే కేక్ స్మూత్గా మెత్తగా రావడానికి. 1 స్పూన్ వెనిలా ఐస్, ఇది స్మెల్ కోసం, టేస్ట్ కోసం. ఇవి 2 వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బ్లెండర్ ఉంటే మనకు ఈజీగా అయిపోతుందండి. లేకపోయినా పర్లేదు, గెరెట్తో అయినా చేసుకోవచ్చు. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అలా క్రీమీ టెక్స్చర్లో రావాలి మనకి. బాగా మిక్స్ చేయాలండి. తర్వాత 2 కప్స్ మైదా పిండి తీసుకోవాలి. మనం అన్నీ ఈ కప్ తోటే మెజర్మెంట్స్ తీసుకోవాలండి. ఫస్ట్ దేంతో వేస్తున్నాము, మిగతా అన్నీ కూడా ఈ కప్తోనే మెజర్మెంట్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మధ్యలో స్లోగా కలపాలి, పిండి పోకుండా ఉంటుంది. అలా కట్ చేస్తూ కలిపితే పిండి బాగా కలుస్తుందండి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది కేకు. బాగా క్రీమీ టెక్స్చర్లో వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, అలా రావాలి. కొంచెం టైట్గా ఉంది కదా, కొంచెం టేస్ట్కి సాల్ట్, కొంచెం టైట్గా ఉన్నందుకు మిల్క్ కొంచెం అలా వేసుకుంటూ కలుపుకోవాలి. మిల్క్ నేను ముందే పాలు కాచి చల్లార్చాను. అలా కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోవాలి. చూసుకొని మనకు కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది అనుకున్న దాకా అలా పాలు వేసుకొని కలుపుకోవచ్చు. బాగానే వచ్చింది. అది పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని మందపు బాండీ పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్ పెట్టుకోవాలి, ప్లేట్ పెట్టుకొని అది ఈ లోపల వేడవుతూ ఉంటుంది. మనం కేక్ బౌల్కి ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ ఉంటే ఆయిల్, లేకపోతే నెయ్యి అయినా పూసుకోవచ్చు. కొంచెం మైదా పిండి అదంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. మైదా పిండి ఎందుకంటే మనం కేక్ లాస్ట్లో అతుక్కోకుండా మొత్తం వచ్చేస్తుంది బాగా. అలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం అలా పైకి ఎత్తి పోయాలి. చుట్టూ ఒకేసారి మధ్యలో పోయకూడదు, మొత్తం స్ప్రెడ్ అవుతుంది అలా పోస్తే బాగా. అలా 4 సార్లు ట్యాప్ చేయండి, మొత్తం సెట్ అయిపోతుంది. ఇంకా వేడైంది బాండి, మనం దాని మీద పెట్టుకోవడమే. అంతా లో ఫ్లేమ్లోనే అండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, పెడితే మొత్తం మాడిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కుక్ చేసుకోవాలి మనం. కొంచెం బరువు కోసం ఏదన్నా పెట్టుకోవచ్చు. నేను ఇందాక పెట్టిన ప్లేటు అది కేక్ అంటుకుంటుందని చెప్పి మళ్ళీ ఇలాంటిది పెట్టుకున్నాను. అది పెట్టుకోండి, కేక్ పొంగినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఆవిరి కూడా బయటికి పోకుండా ఉంటుంది. మన కేక్ అయితే రెడీ అయిపోయింది, ఇంక దించేసేసుకోవడమే. చాలా బాగా వచ్చిందండి కేకు. దించాక ఒక 5 నిమిషాలు ఆగాక
చాకుతో అలా చుట్టూ అలా అనండి, ఊరికే వచ్చేస్తుంది కేకు. చూసారా ఎంత బాగా పొంగిందో. కట్ చేసుకొని అసలు ఎంత బాగా ఉడికిందో అండి, మెత్తగా స్మూత్గా ఉంది. పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. నచ్చిందా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.